న్యూజిలాండ్ వరల్డ్ కప్ ఈవెంట్స్ వస్తున్నాయంటే చాలు న్యూజిలాండ్ టీం వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్ గా వరల్డ్ కప్స్ లో నిలబడతారు. వాళ్ళు ఖచ్చితంగా ప్రతి వరల్డ్ కప్స్ లో సెమీఫైనల్ ఆర్ ఫైనల్ కి వస్తూ ఉంటారు. 2015 వరల్డ్ కప్ నుంచి 2023 వరల్డ్ కప్ వరకు వాళ్ళు ఆడిన ప్రతి ఒక్క వరల్డ్ కప్ లో సెమీఫైనల్ కి వచ్చారు. ఇన్ కేస్ వరల్డ్ కప్ వస్తుందంటే చాలు న్యూజిలాండ్ టీం కి అయితే పూనకాలు లేస్తాయి. మోర్ ఇంపార్టెంట్లీ న్యూజిలాండ్ టీం ఈ యొక్క T20 వరల్డ్ కప్ 2024 లో సెమీఫైనల్ కి వస్తుందని చెప్పేసి చాలా మంది కూడా అన్నారు. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. ఈ యొక్క T20 వరల్డ్ కప్ 2024 కి వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీం అనుకున్నటువంటి న్యూజిలాండ్ టీం గ్రూప్ స్టేజ్ లోనే ఇంటికి వెళ్ళిపోయారు. రియలీ ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. న్యూజిలాండ్ టీం గ్రూప్ స్టేజ్ లో యొక్క వరల్డ్ కప్ లో ఇంటికి వెళ్ళిపోతారని చెప్పేసి. న్యూజిలాండ్ టీం ఈ యొక్క T20 వరల్డ్ కప్ 2024 గ్రూప్ స్టేజ్ లోనే ఇంటికి వెళ్ళిపోయిందంటే అందుకు ఒకే ఒక్క మెయిన్ రీజన్ అయితే ఉంది. అది రీసెంట్ గా కేన్ మామ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. రీజన్ ఏదో తెలుసుకోబోయే ముందు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఆ రీజన్ ఏంటంటే న్యూజిలాండ్ టీం కి ఒక T20 వరల్డ్ కప్ 2024 లో వెదర్ కండిషన్స్ అనేవి సరిగ్గా పడలేదు. వాళ్ళు ఈ పిచెస్ కి అంత మంచిగా అడాప్ట్ అయితే కాలేదంట. అండ్ మోర్ ఇంపార్టెంట్ న్యూజిలాండ్ పిచెస్ కి ప్రెజెంట్ ఈ యొక్క వరల్డ్ కప్ పిచెస్ కి అస్సలు సంబంధం లేదు. మొట్టమొదటిసారి న్యూజిలాండ్ టీం ఇలాంటి కఠినమైన పిచెస్ పై ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకైతే పిచెస్ అంత మంచిగా సహకరించలేదు. న్యూజిలాండ్ టీం ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో అయితే 84 రన్స్ తేడాతో మ్యాచ్ ఓడిపోయారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వెస్టిండీస్ తో మ్యాచ్ లో అయితే 13 పరుగుల తేడాతో మ్యాచ్ అయితే ఓడిపోయారు. ఈ రెండు మ్యాచెస్ లో న్యూజిలాండ్ టీం వాళ్ళు అనుకున్నంత మంచిగా రాణించలేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పిచెస్ అయితే వాళ్ళకి సపోర్ట్ చేయలేదంట. పిచెస్ చాలా డిఫరెంట్ గా ఉండడం అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వెదర్ కండిషన్స్ సరిగ్గా లేకపోవడంతో న్యూజిలాండ్ టీం యొక్క T20 వరల్డ్ కప్ 2024 లో వెనకబడిపోయిందని చెప్పేసి కేన్ మామ చెప్పుకొచ్చాడు. అబ్సల్యూట్లీ 100% కేన్ మామ చెప్పింది నిజమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి పిచ్ కండిషన్స్ అయితే అసలు సహకరించలేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో న్యూజిలాండ్ టీం ప్లేయర్స్ అయితే గెస్ చేయలేకపోయారు. పెద్ద పెద్ద టీమ్స్ ఈ యొక్క వరల్డ్ కప్ లో పిచెస్ ని గెస్ చేయలేక స్ట్రగుల్ అయ్యి మ్యాచెస్ లో ఓడిపోతున్నారు. న్యూజిలాండ్ కూడా ఈ పిచెస్ కి అంత మంచిగా అడాప్ట్ అవ్వలేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళ బౌలింగ్ వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ అయితే చాలా దారుణంగా మారిపోయింది ఈ యొక్క వరల్డ్ కప్ లో. అసలు న్యూజిలాండ్ టీం అయినా ఈ యొక్క వరల్డ్ కప్ 2024 లో ఆడుతుందని చెప్పేసి చాలా మంది కనిపించింది. బట్ న్యూజిలాండ్ టీం మాత్రం ఒక చాంపియన్ సైడ్. వాళ్ళైతే ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారు రాబోయే వరల్డ్ కప్స్ లో. బట్ కేన్ మామ మాత్రం వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కెప్టెన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే తను ఎన్ని వరల్డ్ కప్స్ సెమీఫైనల్ ఫైనల్ మ్యాచెస్ లో ఓడిపోయినా కానీ తన ముఖం మీద ఉన్న చిరునవ్వు అయితే పోలేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఒక T20 వరల్డ్ కప్ 2024 తన గ్రూప్ స్టేజ్ లో ఎలిమినేట్ అయిపోయినా సరే తన ముఖం మీద ఉన్న చిరునవ్వు అయితే పోలేదు. రియలీ హ్యాస్ ఎ కెప్టెన్ అలా స్మైల్ తో ఉండడం రియలీ గ్రేట్ అనే చెప్పొచ్చు. మరి యొక్క వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ టీం ఎలిమినేట్ అవ్వడానికి మీ మైండ్ లో ఉన్నటువంటి రీజన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.